హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మిస్ వచ్చా. ఈరోజు నేను మా అమ్మాయి లంచ్ బాక్స్లో టమాటా రైస్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. ఒక గ్లాసు బాస్మతి బియ్యం తీసుకున్నాను, కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. 4 టమాటాకాయలు తీసుకుని దాన్ని ప్యూరీ చేసి పెట్టుకున్నాను. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, పలావ్ సామాను అండ్ ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, జీడిపప్పులు, జీలకర్ర, ధనియాల పౌడరు అండ్ సాల్ట్. కొద్ది కారం కూడా వేసుకోవచ్చు, నేనైతే స్కిప్ చేసాను. ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూను నెయ్యి వేసుకుండి పలావ్ సామాను వేసుకుండి, చాలా తక్కువ అనమాట, మరీ స్పైసెస్ ఎక్కువ లేకుండా వేసాను. అవి వేగనిచ్చి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి వేగనిచ్చాను. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుండి దాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి జీడిపప్పు కూడా వేసేసుకోండి. మనం టమాటా ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకోండి. అది దాన్ని మగ్గనించి కాస్త మనం దాంట్లో ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకోండి. మనం గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి గ్లాసున్నర వాటర్ వేసి కాసేపు వాటర్ని అంతా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో వేసేసుకుని మూత పెట్టేసుకుంటే 3 విజిల్స్ రప్పించుకుని తర్వాత ఆవిరి పోయేంత వరకు వెయిట్ చేసి మనం కుక్కర్ మూత తీసుకుంటే టమాటా రైస్ రెడీ అయిపోతుంది. మనం కాసేపు ఆగితే ఇంకా పొడి ఆడుతూ వస్తుంది, కానీ మా అమ్మాయి టైం అయిపోతుందని ఫాస్ట్గా పెట్టేశాను అనమాట. టమాటా రైస్ అయితే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. బాక్స్లోకి మనం సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.